హలో అండి, వెల్కమ్ టు అక్కీ సింపుల్ వ్లాగ్స్. మీ పిల్లలకి హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలనుకునే వాళ్ళు, ఇంకా డైట్ని ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మరి ఇప్పుడు మన వ్యూయర్స్ కోసం హై ప్రోటీన్ ఫుడ్ ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తుంది మన ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మన రెసిపీ క్యారెట్ బీట్రూట్ పరోటా. క్యారెట్ బీట్రూట్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రెసిపీతో చాలా ఇష్టంగా తినేస్తారు. క్యారెట్ ఇంకా బీట్రూట్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, ఈ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఐరన్, పొటాషియం కూడా ఉంటాయి. సో మన డైట్లో ఈ క్యారెట్ ఇంకా బీట్రూట్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెసిపీ కోసం నేను హాఫ్ బీట్రూట్, 1 క్యారెట్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. 10 to 15 minutes స్టీమ్ చేస్తే అవి ఉడికిపోతాయండి. ఆ తర్వాత ఒక్కసారి ఉడికాయా లేదా చెక్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనము క్యారెట్ బీట్రూట్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, అదంతా దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి కలిపినట్టు కలిపేసుకోవాలి. పిండి మొత్తం బాగా కలిపాక 20 minutes మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకొని పరోటా లాగా చేసుకోవాలండి. నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసి చేసుకుంటే పరోటాలన్నీ లేయర్స్ లాగా వస్తాయి, చూడ్డానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా పరోటాలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అన్నా, బటర్ అన్నా, లేకుంటే నూనె అయినా పర్వాలేదండి. నేనైతే నెయ్యి వేసాను. వేసుకొని 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. క్యారెట్ ఇంకా బీట్రూట్లో ఫైబర్ ఉంటుందండి. సో మన డైలీ రొటీన్లో కొంచెమైనా సరే క్యారెట్ ఇంకా బీట్రూట్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్లోకైనా సరే, మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనైనా సరే చేసి పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పరోటాల్ని కర్రీలోకైనా తినొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు. ఇంకెందుకు లేటు, మీ డైలీ రొటీన్ చార్ట్లో ఈ రెసిపీని కూడా యాడ్ చేసేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.